హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ అండి. సో ముందుగా సంక్రాంతి అంటే ఏంటి, మనం పెద్దలకైతే పెట్టుకుంటాం కదా సంక్రాంతి రోజున. సో ఇక్కడైతే మేము మా విలేజ్కి వచ్చాము. ఇక్కడ మా అమ్మ అయితే మా నాన్నమ్మ, తాతయ్య అండ్ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ జేజవ్వకైతే ఇలా బట్టలు పెడుతుంది. ఎవ్రీ ఇయర్ బట్టలు అయితే పెడుతుంది వాళ్ళకి. సో అలాగే సంక్రాంతికి చేసిన స్వీట్స్ అండ్ ఆ రోజు చేసిన అన్ని వెజ్ వెరైటీస్, వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ వండి వాళ్ళకైతే ఇలా పెడతామన్నమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఆనవాయితీ. అండ్ ఇక్కడైతే మా అమ్మ దక్షిణం వైపుగా పెడుతుంది. ఈ మన పెద్దలకి, మనం చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి మనం పెట్టుకునేటప్పుడు సో ఇలా మనం దక్షిణం వైపుకైతే అవి పెట్టాలన్నమాట. సో ఇలా ఒక పీట తీసుకొని ముందుగా ముగ్గు వేసుకొని అలా అయితే పెట్టాలి అలంకరించుకొని. సో ఇక్కడైతే మాకు ధూప్ స్టిక్స్ అయిపోయాయండి. సాంబ్రాన్ అయితే ఉంది. సో నిప్పులు కూడా అవైలబుల్గా లేవు, అందుకని మా అమ్మ చూడండి ఎలా చేసిందో. సో ఇలా బొగ్గులైతే తీసుకొచ్చి గ్యాస్ మీద అయితే పెట్టి నిప్పుల్లాగా అయితే చేసేసింది చిటికలో. సో ఇదొక టిప్ అనమాట. మీకు ఇలాగ ఎప్పుడైనా నిప్పులు లేనప్పుడైతే ఇలా అయితే చేసుకోండి. సో ఇదైతే సాంబ్రాణి వేయడం కోసం అనమాట. సో ఇలా ముందుగా బట్టలు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాక ఇలాగ అన్ని స్వీట్స్, ఫ్రూట్స్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసేసి వాళ్ళ ముందైతే ఇలా పెట్టేసి సో సాంబ్రాణి అయితే వెయ్యాలి. ఇదైతే మ్యాండేటరీ. మనం పెద్దలకి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా ధూపం అయితే వెయ్యాలన్నమాట. సో ఇలా అయితే పూజ అంతా అయిపోయాక మేమందరం కలిసి అరిటాకు భోజనం చేసామండి. సో ఇక్కడైతే మా పెరట్లోనే అరటి చెట్టు ఉంది. సో పెద్ద పెద్ద అరిటాకులు అయితే కాసాయన్నమాట ఈసారి. సో మేమైతే మా అరిటాకులోనే ఫ్యామిలీ అంతా కూర్చొని అరిటాకు భోజనం అయితే చేసేసాం. సో ఇక్కడైతే మా అమ్మ సంక్రాంతికి చాలా వెరైటీస్ చేసింది, వెజ్ వెరైటీస్. సో అన్నీ వడ్డించుకుంటూ మంచిగా ఫ్యామిలీతో కలిసి అరిటాకు భోజనం అయితే ఎంజాయ్ చేసేసాం. సో
సో ఇలా అయితే ఫుడ్నైతే మంచిగా ఎంజాయ్ చేసేసాం ఫ్యామిలీతో అంతా కలిసి అరిటాకు భోజనం. సో చాలా టేస్టీగా మంచిగా తిన్నాక నాకు ఇష్టమైనది గాలిపటాలు ఎగరేయడం అనమాట. సో సంక్రాంతి అంటే కైట్స్ ఫెస్టివల్ కదండి. సో యాజ్ యూజువల్గానే మేము గాలిపటాలను అయితే ఎగరేసాం ఈ ఇయర్ కూడా. సో ఇక్కడైతే బటర్ఫ్లై గాలిపటం కనిపిస్తుంది కదా, ఇదైతే మేము చాలా కష్టపడ్డాం. ఫస్ట్ అయితే అసలు వెళ్ళలేదు పైకి, తర్వాత చూసారా ఎంత పైకి వెళ్ళిందో. అన్ని గాలిపటాల కంటే ఇదే ఎక్కువ డిస్టెన్స్ అయితే వెళ్ళిందనమాట. సో మంచిగా గాలిపటాలను ఎగరేసాం అండ్ రీల్స్ కూడా కొన్ని చేసేసి ఫోటో సెషన్ తీసేసుకొని సంక్రాంతి డే అయితే అయిపోయిందనమాట. సో మీరు సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఇలా గాలిపటాలు ఎగరేయడం ఇష్టం? సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.